శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం. ఈ శుక్రవారం జ్యేష్ఠ మాసం యందు అష్టమి తిథితో సంపూర్ణంగా ఉంటుంది. ఈరోజు అమ్మవారి గుడిలో శక్తివంతంగా ఉంటుంది. మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఆరోగ్యపరమైన విషయాలు మెరుగైన ఫలితం, అలాగే ఆర్థిక కష్టాలు తీరిపోవాలి. అప్పుల్లో బాధల్లో ఇరుక్కున్న వారు కాలభైరవుడి యొక్క పూజలో కూడా పాల్గొనడానికి ఈరోజు ఒక సంపూర్ణ బలం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తులారాశి వారికి నక్షత్రాధిపతి ఉత్తరా నక్షత్రం, చంద్రుడు కన్యా రాశిలోకి చేరడం, శుక్రవారం కేతువుతో కలియడం, గురువుచే చూడబడడం, ఈ తులారాశిలో ఆర్థికంగా వెనుకబడి ఇబ్బందులు పడుతున్నవారు, డబ్బులు పరమైన విషయాల్లో ఒకరి దగ్గర తీసుకొని ఇంకొకరి దగ్గర ఇచ్చి ఇబ్బందులు పడుతున్నవారు, అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో శస్త్రచికిత్సలు చేసినా నయం కాని వారికి ఈరోజు ఒక దైవ బలం అనుగ్రహం తులారాశికి ప్రత్యేకించి కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక శుభగ్రహాధిపతి అయిన శుక్ర భగవానుడు రాశ్యాధిపతి అయిన వ్యక్తి మిథున రాశిలో చేరారు. అంటే మిథున రాశి అంటే భాగ్యస్థానము అంటారు. అందువల్ల ఈ భాగ్యస్థానంలో చేరిన ఈ శుక్రుడు అనేక విషయాల్లో మనకు అనుకూలం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకటి, మన కుటుంబంలో నూతన ఉత్సాహంతో వివాహ వేడుకలు జరగబోతుంది. అలాగే వివాహమైన వారికి సంతాన యోగం ప్రాప్తి కలగబోతుంది. అలాగే వ్యాపార రంగంలో అడుగు వేయాలనుకున్న వారికి ఒక సాహస రూపమైన ఒక దైవ బలం అనుగ్రహం కలిగినట్లు ముందుకు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. చిరు వ్యాపారస్తులకి ప్రత్యేకించి మంచి లాభాల పంట పండడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి వాళ్ళు ఈ సమయం అనుకూల సమయంగా ఉంది. మీరు చేస్తున్న వృత్తిపరమైన ఈ వ్యవసాయంలో అధిక దిగుబడి రావడం మీ కుటుంబంలోనే సంతోషకరమైన అవకాశం కలిగినట్లు కనబడబోతుంది. అందువల్ల మీరు ఎన్నో రోజులుగా వ్యవసాయ రంగంలో ఇబ్బందులు పడుతున్న వారు పూర్తిగా లాభాల స్థాయిలోకి ఎదగడానికి ఈరోజు శుక్ర భగవానుడు భాగ్యరాశిలో నుండి మీకు మేలైన సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా రోజులుగా విద్యా అర్హత చదివేసి ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆలస్యం అవుతున్న వారికి ఖచ్చితంగా దేవుడి అనుగ్రహంతో ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలగబోతుంది. ఇంకొక విషయం, ఇన్ని రోజులు తులారాశి వారు అష్టమములో చతుర్థ కూటమి గ్రహాల ద్వారా మానసికంగా ప్రేమించిన వాళ్ళు విడిపోవడం కానీ, భార్యాభర్తలు విడిపోవడం కానీ, డబ్బుల పరమైన పోగొట్టుకోవడం కానీ, వ్యసనాలకు బానిసయి అనేక విషయాల్లో డబ్బులు పోగొట్టుకున్న వారందరూ కూడా మార్పు కలిగే రోజుగా ఈ రోజు నుంచి ప్రారంభం అవబోతుంది. కారణం ఎందుచేతంటే ఇంకా 1-2 రోజుల తర్వాత సూర్యగ్రహం మార్పు భాగ్యానికి వెళ్ళిపోతుంది. అలాగే బుధగ్రహాధిపతి భాగ్యస్థానానికి వస్తారు. ఈ భాగ్యస్థానం అంటే ఏమి, 9వ స్థానం అంటే ఏమంటే ఫైనాన్స్ కారకుడు. అంటే డబ్బులు పరమైన స్థానాల్లో అత్యధికంగా మీకు రొటేషన్గా జరగడానికి ఇది బుధుడు ఇల్లు. బుధుడు సొంత ఇంటికి వస్తే రాజ్యాధికారం ఉంటుంది. శుక్రుడు కూడా ఆయనతో కలిస్తే అధికారం అనేది కలగబోతుంది. అలాగే సూర్యగ్రహాలు కూడా కలగబోతున్నారు. అందువల్ల చాలా మంచి రోజులు తులారాశికి. ఈ కష్టకాలములో నుండి గతంలో జరిగిన కొన్ని తప్పుదోవల నుంచి మార్పు కలగబోయే ఈ అవకాశం సంపూర్ణ బలం కలిగిన రోజు నుంచి ప్రారంభమవుతుంది. అందువల్ల రాబోయే రోజులన్నీ కూడా మంచి జరగడానికి
సహాయ సహకారాలు అందిస్తున్న ఈ గ్రహాల యొక్క సహకారం మనకు సంపూర్ణంగా ఉంటుందని మనం ఆశిస్తున్నాం. అలాగే అష్టమంలో ఉన్న గురువే మనం ఏకాధిపతి గ్రహం అంటే ఒకే స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆయన యొక్క 3 చూపులు అంటే పంచమ స్థానాన్ని చూస్తూ, ద్వితీయ స్థానాన్ని చూస్తూ అలాగే కేంద్ర స్థానాన్ని కూడా చూస్తూ ఉండడం వల్ల కూడా ఈరోజు అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఈరోజు అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. కాలభైరవుడి యొక్క గుడికి వెళ్ళి మీరు దీపారాధన వెలిగించి ఆయనని కొలువు తీరడం వల్ల మీ కష్టాలు తీరిపోగలుగుతుంది. అందువల్ల శుభయోగాలు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి, చూసుకోవాలి. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు ప్రత్యేకించి అంచనా వేస్తారు. అభివృద్ధి పదంలో ఎందుకు కొనసాగుతారు. అలాగే వినోద కార్యక్రమాలకి పాల్గొనడం ఈరోజు సమయం మీకు దొరకలేక ఇబ్బందులు పడుతుంటారు. దాన్ని అధిగమించడానికి అవకాశం లేదు. ఈరోజు శ్రమతో కూడిన పనులే అధికంగా చేస్తారు. తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనసు రీతిగా ఏదో పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వేధించుతూ కనబడుతుండడం వల్ల మనసులో గందరగోళం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తోటివారి సహకారం అనుకునింది సాధిస్తారు. చేపట్టే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందం నింపుతుంది. మానసిక దృఢంగా ఉండడానికి అనేక సూచనలు తీసుకోగలుగుతారు. నూతన వస్తువులు కొనడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కార్యసిద్ధికి ఎక్కువగా కృషి చేయాలి. ముఖ్యమైన విషయాల్లో అవసరాల్లో గతం పూర్తి కాని పనులని ఇప్పుడు పూర్తయ్యేలాగా ప్రయత్నిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. విశేష ఫలితాలు అందుకునే ఈ తులారాశి వారికి ఇంకా రాబోయే కాలంలో శుభ ఫలితాలను ఎదురు చూడొచ్చు. నిర్మలమైన మనసుతో అనేక పనుల్లో సొంతంగా విజయానికి అవకాశం ఉంటుంది. విజ్ఞానపరమైన ఎదుగుదల కనబడబోతుంది. అధికారం పరిధి పెరగడానికి అవకాశం ఉంటుంది. మానసిక దృఢంగా ఉంటారు. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఒక దీపావళి పండగలాగా ఉండబోతుంది. మీ యొక్క జీత బాధ్యతలు పెరగడానికి అవకాశాలు ఇంకా ప్రారంభమైనాయి. ఇంకా మీకు రాజ్యాధికారం కనబడబోతుంది. విదేశీయాల ప్రయాణం అతి సులభంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్న కంపెనీలో కానీ అలాగే సాఫ్ట్వేర్ రంగం ఒక ప్రత్యేకించి భారతదేశంలోనే ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో మంచి సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి అనేది కనబడబోతుంది. అది తులారాశి వారికి కానీ ప్రపంచంలోనే శుభగ్రహాల అనుగ్రహం కలగడం వల్లనే ఇటువంటి అది మంచి జరగబోతుంది. అందువల్ల ఐటీ రంగంలో ప్రశాంత వాతావరణంలో ఈరోజు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈరోజు చాలా మనసు రీతిగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. మీరు మీ యొక్క చుట్టూ ఉన్న మీ ఉద్యోగస్తులు మీకు సహకారం అందించడం వల్ల ప్రత్యేకించి సంతోషకరంగా ఉంటారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి చాలా సులభంగా మీరు చేస్తున్న పనుల్లో కొద్దిగా కష్టరీతమైన పనులు ఉంటుంది. మనోబలం కోల్పోయినట్లు కనబడుతూ ఉంటారు. అతిగా ఉత్సాహంగా ఏ పనులు చేయలేక ఇబ్బందులు పడుతుంటారు. చంద్రుడు 12వ స్థానంలో కేతువుతో ఉండడం వల్ల, రాహు చూడబడడం వల్ల చికాకు కలిగించే కొన్ని సమస్యలు మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉండడం వల్ల జాగ్రత్తగా ముందడుగు వేయండి. దైవారాధన పూజల్లో పాల్గొనడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. విద్యార్థులకి శుభవార్తలు విన్నట్లే కనబడుతుంటుంది. కానీ ఈరోజు ప్రత్యేకించి మీకు అన్ని రంగాలలో ఈ విద్య విషయంలో నూతన విద్యల్లో కూడా మీరు చాలా వరకు సులభంగా నెట్టుకొని ముందుకు పోయే అవకాశాలు ఉంటుంది. చాలా రోజులు విద్య గురించి అలసత్యం చేసి విద్య అవలంబించలేని వాళ్ళు, ప్రత్యేకించి వాళ్ళు కష్టాల్లో ఉన్నవారు కూడా విద్యలో ఈ రోజు నుంచి ఈ శుక్రుడు యొక్క అష్టమ శుక్రుడు తొలగినందువల్ల ఖచ్చితంగా విద్య అభివృద్ధి అనేది కనబడుతుంది. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు ప్రత్యేకంగా మీ కుటుంబంలో అందరూ ఆరోగ్య విషయం కానీ ఆర్థిక నష్టాల నుంచి బయటపడడానికి కానీ మీరు చేసే ప్రత్యేక పూజల్లో ఈరోజు కాలభైరవుడి యొక్క పూజలు చేయించుకోవచ్చు. అలాగే మీకు సమీపాన ఆ కాలభైరవుడి యొక్క పూజలు చేయలేని పరిస్థితుల్లో మీరు దుర్గాదేవి గుడికి వెళ్ళి ఈరోజు
నెయ్యి దీపం వెలిగించుకోగలిగితే ఈరోజు జ్యేష్ఠ మాసం యందు అష్టమి తిథి శుక్రవారం అమ్మవారికి రెట్టింపు సంఖ్యలో బలం ఉంటుంది. అనేక విషయాల్లో అమ్మవారిని కోరుకున్న కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ వాళ్ళ ఆర్థిక కష్టాలు కానీ తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.